నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పద్మావతి పరిణయోత్సవాలు అంటే ఏమిటి, ఆ ఉత్సవాలు ఎందుకు చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. స్వామివారికి అభిముఖంగా శ్రీ పద్మావతి యొక్క తాయార్లు వారు వేంచేసి ఉన్నారు. ఇద్దరు కూడా ఇక్కడ ఎదుర్కోలు మహోత్సవం అనేది జరుగుతుంది. అలాగే మాల మార్పిడి కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నారు మీరు. ముందుకైతే స్వామికి సమర్పించిన మాలను తీసుకువెళ్ళి అమ్మకి సమర్పించటం, అమ్మ తీసుకొచ్చిన మాలను స్వామికి సమర్పించటం, ఈ దృశ్యం కనుల పండుగగా ఉంటుంది. 3 సార్లు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే తిరుమలలో ఈ పద్మావతి పరిణయోత్సవాలు ఎందుకు చేస్తారు అంటే కనుక అమ్మవారి యొక్క పెళ్ళి అయిన నెల, అలాగే ఈ 3 రోజులు అమ్మవారి యొక్క కళ్యాణోత్సవాలు జరిగినాయి అంటండి. నారాయణ వనంలో అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ కళ్యాణానికి గుర్తుగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3 రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల పేరిట గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించడం జరుగుతుంది. అనాదిగా వస్తుంది ఈ ఆచారము. అలాగే ఈ సేవలో భాగంగా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేస్తారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే ఇవన్నీ కూడా ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇవన్నీ కూడా సేవలు కట్ చేస్తారు. మధ్యాహ్నం నుండి స్వామివారు అమ్మవార్లు మన ఆలయం నుండి అమ్మవార్లు దంతపు పల్లకీలో వేంచేసి ఉండగా ఫస్ట్ ఆలయం నుండి వాహన మండపానికి తీసుకువస్తారు. వాహన మండపంలో స్వామివారు గజవాహనం మీద మొదటి రోజు అనుగ్రహించి, ఆ తర్వాత అమ్మవార్లు ఇద్దరు కూడా దంతపు పల్లకిలో వేంచేసి ఇద్దరు కూడా ఈ విధంగా నారాయణ ఉద్యానవనానికి వస్తారు. ఇద్దరు కూడా ఈ ముగ్గురు కూడా ఈ వాహనాల్లో ఈ నారాయణ వనానికి చేరుకుంటారు. నారాయణ వనంలో మనం ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూసినట్లుగా ఎదురు బళ్ళుగా వేంచేపు చేసుకుని, కాకపోతే అక్కడ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాత్రం ఉంటారు. ఇక్కడ మనం పద్మావతి తాయారుల వారు అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు ఉండటం విశేషం. ఎందుకంటే మనం పేరండి పద్మావతి పరిణయోత్సవాలు కాబట్టి అమ్మవారిని వేంచేపు చేసుకుని నేనైతే చేసుకుంటున్నాను. మామూలుగా అయితే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు మాత్రమే వేంచేసి మనకి ఈ అనుగ్రహాన్ని ఇస్తారు, ఈ సేవను. కానీ నేనైతే పద్మావతి తయారుల వారు ఉన్నారు కాబట్టి అమ్మవారికి చేద్దాం అనుకున్నాను, ఆ విధంగా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే బంతులు ఉంటాయి కదండి, చిన్న చిన్న మల్లెపూలని బంతులుగా చేసి అటు ఇటు విసృతం అనేది జరుగుతుందండి. అదొక విశేషము ఈ ప్రణయోత్సవాల్లో. పూబంతుల ఆట అంటారు అది. ఆ తర్వాత నూతన వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది, మీరు కూడా చూసే ఉంటారు. ఇదే విధంగా తిరుమలలో కూడా జరుగుతుందండి. తిరుమలలో కాకపోతే ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. కానీ ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత కర్పూర హారతి ఇస్తాము. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఒకే వేదిక మీద వేంచేపు చేసి హారతి ఇస్తాను చూడండి. అప్పుడు పద్మావతి అమ్మవారిని దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి, ఇక్కడ హారతిని మళ్ళీ అక్కడ ఇచ్చి, అక్కడ హారతి ఇక్కడ ఇచ్చి అలా చేస్తాము. ఆ తర్వాత పద్మావతి శ్రీనివాసుల్ని ఒకే వేదిక మీద తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అలా అమ్మవారిని కూడా తీసుకొచ్చి స్వామివారి పక్కన వేంచేపు చేయటమే ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. ఆ తర్వాత పద్మావతి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ఊంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ ఊంజల్ సేవలో కూడా అండి 4 వేదాలు వినిపిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వాయిద్యాలు వినిపిస్తూ ఉంటారు. వేద పారాయణం జరుగుతూ ఉంటుంది. అలాగే సంకీర్తనలు, అన్నమాచార్యుల సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే సమయంలో స్వామి అమ్మవార్లు ఉయ్యాల సేవలో మనకి అనుగ్రహిస్తారు. ఇప్పుడు ముందుగా అమ్మవారిని అయ్యవారిని ఒకే వేదిక మీద వేంచేపు చేసేసాను చూసారా. అసలు చూస్తుంటేనండి, ఇక్కడ మీకు ఎలా ఉందో కానీ రియల్గా చూస్తుంటే మాత్రం అసలు దగదగ మెరిసిపోతూ స్వామి అమ్మవార్లు అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూస్తుంటే పద్మావతి పరిణయోత్సవాలు. అంటే తిరుమలలో లాగా జరిగిందేమో అనిపించింది. తిరుచానూరులో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలానే ఉంటారు కదా మన అమ్మవారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అలానే ఉంటారు తిరుమలలో ఉన్నట్లే. ఈ విధంగా ఇద్దరికి కూడా
వేంచేపు చేసుకుని హారతి అయితే ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. ఆ హారతిని మీరు కూడా కళ్ళకు అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా పరిణయోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే రెండవ రోజు గరుడ వాహనం మీద, మూడవ రోజు స్వామివారు అశ్వవాహనం మీద వచ్చి ఈ పరిణయోత్సవాలని పాల్గొంటారు. ఆ రోజు గుర్తుగా ఈ కార్యక్రమాలు చేయటం విశేషం. నారాయణ వనంలో ఆ రోజు అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందంటండి. ఆ కళ్యాణానికి గుర్తుగా మనం చేసుకునే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. అసలైన నారాయణ వనం కూడా ఉందండి. అక్కడ కూడా పద్మావతి అమ్మవారు వేంచేసి ఉన్నారు. పద్మావతి శ్రీనివాసుల యొక్క ఆలయం వేంచేసి ఉన్నారు. అక్కడ ఇప్పటికీ కూడా అప్పుడులో వాడిన తిరగలి రోలు అనేది, అమ్మవారి కళ్యాణానికి వాడిన రోలు తిరగలి అనేది ఆ ఆలయంలో ఇప్పటికీ చూడవచ్చు. అక్కడ కూడా 11వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. అక్కడ కూడా స్వామి అమ్మవార్లకు విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. స్వామి అమ్మవార్లు ఇక్కడ చూసినట్లయితే ఉయ్యాలలో వేంచేసి మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. చతుర్వేదాలలో అన్నీ కూడా పారాయణ చేస్తూ ఉండగా అమ్మవారు స్వామివారు ఆ పారాయణాన్ని వింటూ చక్కగా సాయం సంధ్యావేళలో చక్కగా సేద తీరుతున్నారని అనుకోవచ్చు. ఉయ్యాలలో అసలు ఎంత బాగున్నారనండి, అసలు 2 కళ్ళు సరిపోలేదు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఎలా ఉన్నా ఎంత నిండుగా ఉంటారో అదే నిండుగా ఉన్నారండి ఇద్దరు. చక్కగా అటు ఇటు కూర్చుని అంటే వాళ్ళు మాట్లాడుకున్నట్లుగా కూడా అనిపిస్తున్నారు స్వామి అమ్మవార్లు. అంత బాగున్నారు కదండి. మీకు కూడా ఎలా అనిపించారు స్వామివారు అమ్మవారు ఉయ్యాల సేవ ఎలా అనిపించింది? అలాగే ఈ పద్మావతి పరిణయోత్సవాలు మన ఇంట్లో కూడా రేపు ఎల్లుండి కూడా జరుగుతాయి. 2 రోజుల పాటు కూడా వీడియోలు అయితే వదులుతాను. తప్పకుండా చూసి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉయ్యాల సేవ అనేది అంగరంగ వైభవంగా పూర్తయింది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, ఆ తర్వాత కర్పూర హారతితో ఈ పరిణయోత్సవాలు అయితే నిన్నటి రోజున పూర్తయ్యాయి. ఈ రోజును కూడా శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవాలు ఈరోజు కూడా బాగానే జరిగినాయండి. ఆ వీడియో అనేది రేపు సాయంత్రం వస్తుంది. తప్పకుండా రేపు సాయంత్రం వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. రేపు మరికొన్ని విషయాల గురించి చెప్తాను. ఈ కళ్యాణోత్సవం గురించి రేపు కూడా తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను అమ్మవారిని. సన్నజాజి పూలైతే అమ్మవారి యొక్క తలలో అలా పెట్టాను కిరీటానికి. ఈ విధంగా అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి స్వామి. కానీ దగ్గరగా చూపిస్తుందంటే ఒకలాగా ఉందండి, కానీ దూరం నుంచి చూస్తే అసలు ఎంత బాగున్నారో కదండి. అసలు అమ్మవారు అయితే చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ముక్కుకు పెట్టిన ముక్కెర కానీ, ఆ బొట్టు కానీ మెరుస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో కదండి అమ్మవారు. అసలు చాలా బాగుందనిపించింది అమ్మవారు కూడా. అయితే ఆ తర్వాత ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని మళ్ళీ యథాస్థానం తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత స్వామివారికి ఏకాంత సేవ జరిగింది. ఏకాంత సేవ ఆ తర్వాత కలాట బంధనం చేసి ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. రెండో రోజు మరికొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఆ కార్యక్రమాలు కూడా చూస్తురు. అయితే కాకపోతే ఇక్కడ వాహనాల్లో తీసుకొస్తారు కదండి. అక్కడ మన దగ్గర వాహనాలు లేవు కాబట్టి లేదంటే కనుక దంతపు పల్లకి వాహనం చేసి చూపించేవాడిని. కానీ మన దగ్గర లేకపోవటం వల్ల నేనైతే అది చూపించలేకపోయాను. లేకపోతే కనుక వాహనాలు మీద వస్తారు స్వామివార్లు, అది కూడా చాలా బాగుంటుంది ఆ దృశ్యం కూడా. అయితే అవి మన దగ్గర లేవు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే పరిణయోత్సవాలు అయితే చేయటం జరిగిందండి. ఇప్పుడు నక్షత్ర హారతి ఇస్తున్నాను చూడండి ఇద్దరికి కూడా. ఈరోజు అండి నక్షత్ర హారతి ఇస్తుంటే నిన్న ఒకేసారి అగ్ని ఎలా ఉందంటే యాగం చేసినప్పుడు వస్తుంది చూడండి, అలా వచ్చేసిందండి. అనుకున్నాను నేను పద్మావతి శ్రీనివాసుల వారు యాగం చేయించుకున్నారేమో అన్నట్లుగా అనిపించింది. బాగా ఎక్కువ ఫైర్ వచ్చేసిందండి. మామూలుగా ఎప్పుడైతే మామూలుగానే ఉంటాయి, కానీ బాగా ఎక్కువ మండేసింది, కానీ బాగా వచ్చింది అలంకారం మాత్రం. ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి కర్పూర హారతి ఇస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.